మొన్న మీ చెల్లెలకి పెళ్లి సంబంధం అడిగారు కదా, పెళ్లి కొడుకు గారి అన్నగారు ఈయనే. అవునా, నమస్కారం. నమస్కారం. ఎంత వస్తుందో అడుగు. నా నోటితో చెప్తే ఏం బాగుంటది, ఆయన గారే చెప్తారు. సరే, అదొక్కోటి చాలా సంతోషం అండి. చాలండి, చాలండి. వాళ్ళు ఎంత ఇస్తారో అడుగు. అది కూడా నేను చెప్తే ఏం బాగుంటది, ఆయన గారే చెప్తారు. మాకు కూడా అదొక 50 lakhs, ఇదొక ఇంకోటి 80 lakhs, ఇంకొకటి 1 crore ఉన్నాయండి. నైస్. ఇంకేముంది, పెళ్లి సంబంధం ఫిక్స్. నమస్కారం బాబు గారు, బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. మీ ఇద్దరు బానే ఉన్నారు కానీ నా కమిషన్ గురించి మర్చిపోయారు కదండి. మరి నాకు మాకు రావాల్సిన డబ్బుల్లో వాళ్ళే ఇస్తారు, తీసుకోండి. అది 20 years తర్వాత వస్తుంది బాబు గారు. అదేంటి అప్పుడు ఉన్నాయని చెప్పారు? అంటే అది LIC పాలసీలు అండి. ద్రోహం చేశారు. క్షమించండి బాబు గారు, ఏదో మా చెల్లెలు సుఖపడుతుందని అలా చెప్పామండి. వారి దగ్గర 5 కోట్ల ఆస్తుంది కదా, దాంట్లో నుంచి తీసుకోండి మీరన్న కమిషన్. అవైనా 20 years లో వస్తాయిరా, అవి నేను పోతే కదా రావురా. అంటే అంతే అంటే అవి అంతే టర్మ్ ఇన్సూరెన్సా? అదే.